హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆకివీడులో బయలుదేరాను. ఎగ్జాక్ట్లీ టైము 1 o'clock అయింది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్ 2000 సంవత్సరాల క్రితం బాగా ప్రసిద్ధి చెందినటువంటి గుంటుపల్లి గుహాలయాలు ఎలా నుంచి ప్లాన్ చేశాను. ఆల్రెడీ నెట్లో కూడా బుక్ చేసుకున్నాను టికెట్స్ని. మన ఇన్ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. గణపవరం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే తాడపల్లిగూడెం రోడ్, అది పిప్పర్ మీదుగా మనం గూడెం వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్ట్ తీసుకుంటే చెబ్రోలు 17 kilometers ఉంటుంది. అక్కడి నుంచి హైవే ఎక్కేస్తే మనం అలాగా ద్వారకా తిరుమల అన్నీ కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రోడ్ని, అటు కాలువ, ఇటేమో పచ్చని పొలాలు, మధ్యలో కంకర రోడ్డు. ఇక్కడ గణపురం దాటిన తర్వాత వంతెన పడిపోవడం వల్ల ఈ పక్క నుంచి డైవర్షన్ ఇచ్చారు. ఇలా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే 3 కల్లా ద్వారకా తిరుమల చేరుకున్నాం. కామవరపు కోట నుండి లెఫ్ట్ సైడ్ మనం తీసుకుంటే జీలకర్ర గుడి వైపుకి వెళ్ళాలి. ఐ లవ్ కామవరపు కోట. బుద్ధుని కాలం నుండి కూడా బౌద్ధ మతం జనప్రియమైన జీవన విధానంగా వెలసిల్లింది. ఆంధ్రదేశంలో బయలుపడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధ మత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాల్లో భట్టిప్రోలు అన్నిటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారుగా అదే కాలానికి చెందింది. అంటే ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు. ఫ్రెండ్స్, మనకి వెనకాల కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా జీలకర్రగూడెంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు అన్నమాట. ఒకసారి ఇవన్నీ చూద్దానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసే ఈ పెద్ద బౌద్ధ విహారం ఇస్కరాతి కొండ అంచులలో తొలచినటువంటి గుహల సముదాయం. ఇది బౌద్ధ భిక్షువులకి నివాస స్థానం. గుహల్లో ఊరేటువంటి నీరు, వర్షపు నీరు స్టోరేజ్ చేయడానికి సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుంటల్లో వాటర్ అంతా కూడా స్టోరేజ్ అవుతుంది. ఈ అర్ధచంద్రాకారపు ఆర్చుల్ని మనం ప్రతి గది ముందు కూడా చూడవచ్చు. కొండ పైభాగంలో ఇటుకలతో నిర్మించినటువంటి చైత్య గృహాలు, అదేవిధంగా మొక్కుబడి స్తూపాలు అన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి.
కొండపై వివిధ ఆకృతులలో ముఖ్యంగా గుండ్రంగా సుమారు 60 మొక్కుబడి స్తూపాలు ఉన్నాయి. ఇవి రాళ్లతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మించబడినవి. వీటి మధ్య మొక్కుబడి చైత్య గృహాలు ఉన్నాయి. సాధారణంగా బౌద్ధులలో మొక్కు తీరినప్పుడు ఈ మొక్కుబడి స్తూపాలు వేయించడం జరుగుతూ ఉంటుంది. కొండ ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మించబడిన ఈ చైత్య గృహం 11 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. అదేవిధంగా స్తూపం చుట్టూ 1.8 మీటర్స్ వెడల్పు గల ప్రదక్షిణా పథం కూడా ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉండవల్లి గుహాలయాలు అదేవిధంగా భట్టిప్రోలు స్తూపం గురించి వీడియో చేశాను. ఒకసారి ఐ బటన్లో ఇస్తాను, చెక్ చేయండి. విజిటర్స్ కాబట్టి మీరు ఏదైనా మాట్లాడండి, రికార్డ్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళి ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాము. బట్ చాలా కాలం తర్వాత చిన్న తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మధ్యాంజసం గుడి దగ్గరికి వెళ్ళి అందరిని అడుగుతాం, మొత్తానికి వచ్చాం. లిటరల్లీ ఇది హిస్టరీకి సంబంధించింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆనాడు బౌద్ధ భిక్షువులు కొండపై ఏర్పాటు చేసినటువంటి నీటి కొలను. ఇవన్నీ స్తూపాలన్నీ కూడా చారిత్రక సంపద. అయితే ఈ స్తూపాలపై అక్కడక్కడ చెట్లు అవన్నీ కూడా బుషెస్ అన్నీ వస్తాం చూశాను నేను. అయితే వాళ్ళకి నేను కింద రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు బాగానే పాజిటివ్గా స్పందించారు. ఏదేమైనా ఇటువంటి అన్నీ కూడా మనం రాబోయే తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ఐదింటికల్లా కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ గుంటుపల్లి.